తప్పుని తప్పు అని చెప్పినందుకు ఓ అమాయకురాలి ప్రాణం తీసేశాడు. అది 2024 జూలై 1 సోమవారం గురుగ్రామ్లోని సెక్టార్ 107. అక్కడ ఓ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో నుండి విపరీతమైన పొగలు వస్తున్నాయి. ఆ ఫ్లాట్ కు సంబంధించిన మహిళ అప్పుడే పక్క ఫ్లాట్ లో నుండి తన ఫ్లాట్ దగ్గరికి వచ్చింది. అప్పటికే విపరీతంగా తన ఇంట్లో నుండి పొగలు బయటికి రావటం చూసి ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఇంటి ముందు వేసిన డోర్ ని తెరవబోయింది. కానీ ఆ డోర్ ఓపెన్ కాలేదు. అయితే ఆమె తలుపులు తెరవడానికి మళ్లీ ప్రయత్నించింది. కారణం ఆమె పక్క ఫ్లాట్ లోకి వెళ్లేటప్పుడు తన 9 ఏళ్ల కూతురు తన ఇంట్లోనే ఉంది. పైగా పాప తను వెళ్లేటప్పుడు ఇంటి ముందు డోర్ గడియ పెట్టుకోలేదు. అందుకే డోర్ ని మళ్లీ తీసే ప్రయత్నం చేసింది. కానీ తలుపు తెరుచుకోకపోవడంతో తన 9 ఏళ్ల చిన్నారిని పిలిచింది. కానీ పాప దగ్గర నుండి నో రెస్పాన్స్. అలా ఎంతసేపు తన కూతుర్ని పిలిచినా ఆమె ఉలుకు పలుకు లేకుండా అసలు తన ఉనికిని తెలిసేలా చేయకపోవడంతో ఆ తల్లికి తన కూతురికి ఏమైనా జరిగిందేమో అని టెన్షన్ పెరిగిపోయింది. కారణం తన ఇంటి లోపల నుండి బయటకు విపరీతమైన పొగలు వస్తున్నాయి. దీంతో ఆమె చుట్టుపక్కల ఫ్లాట్స్ వారందరినీ పిలిచింది. తన ఇంట్లో ఏదో జరుగుతుంది చూడమంది. ఆ పొగలు చూసిన వారంతా ఖచ్చితంగా ఇంట్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందనుకున్నారు. ఆ ప్రమాదం వల్లే పాప స్పృహ కోల్పోయి ఉంటుందని భావించి ముందు ఎలాగైనా ఇంట్లోకి వెళ్లాలని ఇంటి ముందున్న డోర్ ని తీయాలని చాలాసేపు ట్రై చేశారు. కానీ డోర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో అలా ట్రై చేస్తూ ఉంటే ఆలస్యం అయ్యి పాప ప్రాణానికి ప్రమాదం అని భావించి పక్క ఫ్లాట్ లోకి వెళ్లి వాళ్ల బాల్కనీ నుండి ఈ పాప ఇంటి బాల్కనీలోకి దూకి ఇంటి వెనుక డోర్ ని ఓపెన్ చేశారు. అయితే లోపలికి వెళ్లేసరికి వాళ్ళకేం కనిపించలేదు. కారణం అప్పటికే ఇల్లంతా పొగలతో నిండిపోయింది. ఈలోగా తల్లి వచ్చింది. నా కూతురికి ఏమైందా అని గబగబా హాల్లోకి వెళ్ళింది. అయితే అలా వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి కెవ్వుమని ఓ కేక వేసింది. ఆమె కేకలు విని అందరూ ఆ హాల్లోకి వచ్చారు. అక్కడ పాప చనిపోయి శవంగా తగలబడుతూ ఉంది. పక్కన హారతి కర్పూరం బిళ్ళలు ఉన్నాయి. ఎదురుగా దేవుడున్నాడు. ఆ హాల్ కి ఓ మూల ఓ 16 ఏళ్ల బాబు తన 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని భయంతో వణికిపోతున్నాడు. అతని పేరు కిషోర్. ఆ బాబుని చూడగానే వాళ్ళంతా ఆ పిల్లాడు తమ పక్కింట్లో ఫ్లాట్ లో ఉండే 16 ఏళ్ల కుర్రాడే అని గుర్తుపట్టి నువ్వేంటి ఇక్కడున్నావని అడిగారు. అయితే దానికి ఆ మైనర్ ఏం సమాధానం చెప్పకుండా టెన్షన్ పడుతున్నాడు. ఈలోగా అందరూ కలిసి అప్పటికే పాప చనిపోయిందని తెలిసినా ఆమె వంటిపై ఉన్న మంటలను ఆర్పి ఆ మైనర్ ని పట్టుకున్నారు. అసలేం జరిగిందో చెప్పమనటంతో ఆ బాబు నేను 10 గంటల టైంలో పాప కోసం ఇంటికి వచ్చాను. ఇద్దరం కలిసి కాసేపు ఆడుకొని పాపతో హోంవర్క్ చేయించాక ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా ఓ 2 వ్యక్తులు లోపలికి వచ్చి తమని బెదిరించి ఇంట్లో ఉన్న నగలు తీసుకుపోయారని, అయితే దానిని మేము అడ్డుకోవటంతో నన్ను విపరీతంగా కొట్టి అడ్డం వచ్చిన పాపని చంపేసి ఇలా కాల్చేసి పారిపోయాడని చెప్పారు. అయితే ఆ మాటలేవి పాప తల్లికి నమ్మాలి అనిపించలేదు. అందుకే నువ్వు అబద్ధం చెప్తున్నావు, అసలేం జరిగిందో చెప్పమని గట్టిగా అడిగింది. కానీ ఆమె ఎన్నిసార్లు నిలదీసినా ఆ అబ్బాయి పాడిందే పాట అన్నట్లు సేమ్ స్టోరీ చెప్తున్నాడు. అయితే అదంతా అక్కడే ఉన్న వాళ్ళంతా అసలు ఈ డిస్కషన్ అంతా ఎందుకు, విషయం పోలీసులకు చెప్దాం, అంతా వాళ్లే చూసుకుంటారని చెప్పి వెంటనే విషయం పోలీసులకు చెప్పారు. కొద్దిసేపటికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఆ పాప తల్లి ఆమె సోదరుడు పాప శవంపై పడి ఏడుస్తున్నారు. పోలీసులు రావటం గమనించిన తల్లి వాళ్ళని చూడగానే నా కూతుర్ని ఈ మైనర్ కుర్రాడే ఏదో చేసి చంపేశాడని ఆరోపించింది. నా భర్త ఆఫీస్ కి వెళ్లాడని, నేను నా బాబును తీసుకుని పక్కింటి ఫ్లాట్ లోకి వెళ్లి వచ్చి చూసేసరికి ఈ ఘోరమంతా జరిగిపోయిందని చెప్పి లబోదిబోమందామే. అయితే ఆమె మాటలకు మైనర్ కుర్రాడు వణికిపోతూ నేనేమీ చేయలేదు సార్, నేను అమాయకుణ్ణి ప్లస్ సాక్ష్యాన్ని కూడా. నేను పాప ఆడుకుంటుంటే ఎవరో 2 దుండగులు బంగారం కోసం వచ్చి ఇదంతా చేశారన్నాడు. కానీ ఆ మాటలు తల్లి ఖండించింది. దీంతో పోలీసులు ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో ఇప్పుడే తేలుస్తామంటూ ఆ అపార్ట్మెంట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు. అందులో ఉదయం ఆ అపార్ట్మెంట్ కి వచ్చిన వాళ్ళందరినీ గమనించారు. కానీ అందులో వారికి అనుమానంగా ఎవరూ కనిపించలేదు. పైగా వాళ్ళంతా ఆ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళే అని తేలింది. అంటే కొత్త వాళ్ళెవరూ ఆ అపార్ట్మెంట్ లోకి రాలేదు. అంటే ఆ మైనర్ కుర్రాడు చెప్పేదంతా అబద్ధమని ఓ నిర్ధారణకు వచ్చి అతన్ని పట్టుకున్నారు. నువ్వు చెప్పిందంతా అబద్ధమని తేలింది, అందుకే నిజమేంటో నువ్వే చెప్పమన్నారు. అప్పటికే కిషోర్ అలా వణికిపోతూ ఉండటంతో పోలీసులు అలా అడిగేసరికి తానే పాపను చంపేశానని నిజం ఒప్పుకున్నాడు. ఆ మైనర్ నోటి నుండి ఆ మాట రాగానే పాప తల్లి అందుకుంది. నేను ముందు నుండి ఇతనే నా కూతుర్ని చంపేశాడని మొత్తుకుంటూనే ఉన్నానంటూ నా కూతుర్ని ఎందుకు చంపావో చెప్పమంటూ అతన్ని నిలదీసింది. 20,000 కోసం చంపేశానన్నాడు కిషోర్. ఈ మైనర్ కుర్రాడైన కిషోర్ కి 16 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతున్నాడు. అయితే చదువుకోమని పేరెంట్స్ అతన్ని స్కూల్ కి పంపితే స్కూల్లో చదువు నేర్చుకోకుండా అడ్డమైన అలవాట్లు నేర్చుకున్నాడు. డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. ఆ అలవాట్లలో కూరుకుపోయి డబ్బుల కోసం దొంగతనాలు మొదలు పెట్టాడు. అది మొదట తన ఇంటి నుండే మొదలు పెట్టాడు. తన పేరెంట్స్ కి తెలియకుండా ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తూ వాటిని తన జల్సాలకు ఖర్చు పెట్టుకునేవాడు. అయితే ఆ విషయం మొదట ఇంట్లో వాళ్ళు పెద్దగా గమనించలేదు.
కానీ కాలం గడిచే కొద్దీ చిల్లర దొంగతనాల దగ్గర నుండి ఇంట్లో ఉన్న చిన్న చిన్న బంగారు వస్తువులు కూడా మాయమవుతూ ఉండటంతో వారికి అనుమానం మొదలై జాగ్రత్త పడ్డారు. అలా దొంగిలించిన బంగారాన్ని కిషోర్ అమ్మి ఆన్లైన్ గేమ్స్ కి తగలేసేవాడు. అది కూడా వాళ్ళమ్మకు తెలియకుండా వాళ్ళమ్మ ఫోన్ లో నుండి ఈ ఆటలన్నీ ఆడేసేవాడు. అయితే పేరెంట్స్ జాగ్రత్త పడటంతో ఆ మైనర్ కి తన ఇంట్లో దొంగతనం చేసే అవకాశం లేకుండా పోయింది. ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా అలా దొంగతనం చేస్తున్నారు అనుకున్నారు, కానీ తమ కొడుకే ఈ పని చేస్తున్నాడని తెలుసుకోలేకపోయారు. అయితే తన ఇంట్లో ఛాన్స్ పోవటంతో తన ఆన్లైన్ గేమ్స్ కోసం డబ్బు లేక అప్పులు చేయటం మొదలుపెట్టాడు. తన సర్కిల్లో అదే తనలాగే భ్రష్టు పట్టిపోయిన తన ఫ్రెండ్స్ దగ్గర అందిన కాడికి అప్పులు చేస్తూ జల్సాలుగా ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతున్నాడు. వాళ్ళు కూడా తమ తమ ఇళ్లలో దొంగతనాలు చేసి ఈ కుర్రాడికి ఇచ్చారు. అలా మొత్తంగా ఈ మైనర్ కుర్రాడు తన ఫ్రెండ్స్ దగ్గర ఆన్లైన్ గేమ్స్ కోసం 20,000 రూపాయలను అప్పు చేశాడు. అయితే ఆ డబ్బు ఇచ్చిన ఫ్రెండ్స్ కొంతకాలం సైలెంట్ గా ఉన్న తమ అవసరాల కోసం ఆ డబ్బు తిరిగి ఇవ్వమని మైనర్ పై ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ డబ్బు తీర్చాలని కిషోర్ కి ఉన్న తన ఇంట్లో దొంగతనం చేసే ఛాన్స్ తనకు లేకపోవడంతో ఆ డబ్బును ఎలాగైనా తీర్చడం కోసం తన పక్కింట్లో దొంగతనం చేయాలి అనుకున్నాడు. పైగా తను రెగ్యులర్ గా పాప కోసం పక్కింటికి వెళతాడు కాబట్టి ఆ ఇంటి గురించిన అన్ని వివరాలు ఆ కుర్రాడికి తెలుసు. అంటే బీరువా తాళాలు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఎంత బంగారం ఉంది వంటివన్నీ అతనికి తెలుసు. అందుకే పక్కింట్లోనే దొంగతనం చేసి ఆ 20,000 రూపాయల బాకీని తీర్చేయాలి అనుకున్నాడు. అయితే అనుకోగానే దొంగతనం చేయలేడు కదా, అందుకు అవకాశం రావాలి అనుకుంటూ ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఓ 10 రోజులు ఎదురు చూశాడు. ఈ 10 రోజులు రెగ్యులర్ గా 4th క్లాస్ చదువుతున్న పాప ఇంటికి వెళ్లి పాపతో ఆడుకుంటూ ఆమెకు హోంవర్క్ చేయడంలో సహాయం చేస్తూ ఆ ఇంట్లో పరిస్థితులన్నీ గమనిస్తున్నాడు. అయితే ఇవేవి తెలియని పాప మరియు ఆమె తల్లి మైనర్ రాగానే అతనితో మాట్లాడి ఇద్దరిని ఆడుకోమనేవారు. కానీ అతను వచ్చింది తమ కూతురుతో ఆడుకోవటానికి కాదు, పాప ఆయుష్ తీసేయడానికని వారు ఊహించలేకపోయారు. అలా 10 రోజులు గడిచాక జూలై 1న పాప తల్లి పాప సోదరుడు ఇద్దరూ కలిసి తమ పక్క ఫ్లాట్ లో ఉండే మైనర్ ఇంటికి వెళ్లారు. అదే కిషోర్ ఇంటికి. వీరిద్దరి ఫ్యామిలీస్ కి 10 సంవత్సరాల నుండి పరిచయం ఉంది. ఇద్దరు ఒకరిళ్లకు వారు వచ్చిపోతూ ఉండేవారు. అలాగే ఆ రోజు కూడా వెళ్లారు. అయితే పాపను రమ్మంటే పాప తనకి హోంవర్క్ ఉందని, అందుకే తను రాలేనని చెప్పింది. దీంతో పాప తల్లి సోదరుడు ఇద్దరే పక్క ఫ్లాట్ లోని కిషోర్ ఇంటికి వెళ్లారు. వాళ్ళు తనింట్లోనే ఉండటం చూసిన అతను పాప రాకపోవటంతో ఆమె ఒక్కతే ఇంట్లో ఉందని గ్రహించి ఇక దొంగతనం చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని ఇంట్లో ఉన్న తన తల్లికి నేను ట్యూషన్ కి వెళ్తున్నానని చెప్పి బ్యాగ్ తగిలించుకొని సరాసరి పాప ఇంట్లో దూరాడు. ఇవేవీ తెలియని వారు ఆ కుర్రాడు నిజంగానే ట్యూషన్ కి వెళ్లాడు అనుకున్నారు. కానీ ఆ కుర్రాడు మాత్రం ఒంటరిగా ఉన్న పాప ఇంటికి వెళ్లి ఆమెను పలకరించాడు. వెళ్ళగానే సోఫాలో కూర్చొని నాకు మంచినీళ్లు కావాలి, కాస్త తీసుకురా అని పాపను అడిగాడు. సరే అని పాప నీళ్లు తెద్దామని కిచెన్ లోకి వెళ్ళింది. ఆమె అలా వెళ్ళగానే బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ డ్రాయర్ ని ఓపెన్ చేసి అందులో బీరువా తాళాలను తీసుకున్నాడు. గత 10 రోజుల నుండి అతను గమనించేది ఇదే. పాప తల్లి బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ డ్రాయర్ లో బీరువా తాళాలను తీయటం అతను గమనించాడు. అందుకే పాపను నీళ్లు తీసుకురమ్మని ఆమె వచ్చేలోపు ఆ తాళాలను తీసుకొని పాపకు కనిపించకుండా తన దగ్గర పెట్టుకున్నాడు. ఈలోగా పాప వచ్చి నీళ్లిచ్చింది. ఆ నీళ్లు తాగి హోంవర్క్ చేస్తున్న పాపకు హెల్ప్ చేస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈలోగా పాప టాయిలెట్ కి వెళ్లాలని వాష్రూమ్ లోకి వెళ్ళింది. ఇక ఇదే ఛాన్స్ అనుకొని ఆ కుర్రాడు తన దగ్గర ఉన్న తాళాలను తీసుకొని బెడ్రూమ్ లోకి వెళ్లి బీరువాను ఓపెన్ చేసి అందులో ఉన్న నగలను తీసుకొని బయటకు వస్తూ ఉండగా ఈలోగా వాష్రూమ్ లో నుండి పాప బయటకు వచ్చింది. పాప అలా రావటంతోటే బెడ్రూమ్ లో నుండి నగలతో వస్తున్న ఆ కుర్రాన్ని చూసి ఏంటి నువ్వు చేస్తుంది అంటూ అతన్ని ప్రశ్నించింది. అయితే ఆ కుర్రాడు ఏం మాట్లాడకుండా గబగబా నగలు దొంగతనం చేసి పారిపోతూ ఉండగా పాప అతన్ని ఆపింది. నువ్వు మా ఇంట్లో దొంగతనం చేస్తున్నావంటూ ఈ విషయం అందరికీ చెప్తా అని అరవటం మొదలుపెట్టింది. దీంతో ఆ కుర్రాడు భయపడిపోయాడు. పాప అరిస్తే తన దొంగతనం విషయం అందరికీ తెలిసిపోతుందని తన చేతిలో ఉన్న బంగారాన్ని రోడ్డు మీదకు విసిరి పాప అరవకుండా ఆమె నోరు నొక్కేశాడు. అయితే అప్పుడు కూడా పాప వదిలించుకునే ప్రయత్నం చేసింది. పాపని అలాగే వదిలేస్తే తన దొంగతనం గురించి అందరికీ చెప్పి తనని పట్టిస్తుందని, అలా జరగకుండా ఉండాలంటే పాపను వెంటనే చంపేయాలి అని కిచెన్ లో ఉన్న కత్తి తెచ్చి పాప పీక కోసేశాడు. దీంతో పాప ప్రాణాలు కొద్ది క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత పాప శవాన్ని కూడా కాల్చి బూడిద చేయాలి అనుకున్నాడు. అందుకోసం పాప శవం ముందున్న దేవుడి దగ్గర కర్పూరం బిళ్ళలు కనిపించడంతో వాటితో పాప శవాన్ని తగలబెట్టాలి అనుకొని ఆ కర్పూరం బిళ్ళలను కొన్ని తీసుకొని పాప శవంపై పడేసి మిగిలిన డబ్బా ఆ పక్కనే విసిరేసి పాప వంటిపై ఉన్న కర్పూరాన్ని వెలిగించాడు. దీంతో పాప శవం చిన్నగా కాలిపోవటం స్టార్ట్ అయింది. కొద్దిసేపటికి క్రమక్రమంగా ఆ మంటలు పెద్దవి అవుతూ ఉండటంతో ఆ ఇంటి మొత్తాన్ని పొగ కప్పేసి ఆ పొగలు బయటికి కూడా రావటం మొదలయ్యాయి. ఇకప్పుడే పాప తల్లి తన ఇంటికి రెగ్యులర్ గా పాలు పోసే అతను ఇంటికి వచ్చాడా రాలేదా కనుక్కుందామని ఇంట్లో ఉన్న ఫోన్ కి కాల్ చేసింది. కానీ ఆ కాల్ ని పాప లిఫ్ట్ చేయలేదు. అలా ఎన్నిసార్లు చేసినా పాప ఫోన్ ఎత్తకపోవడంతో తల్లి కంగారుగా తన ఇంటికి వచ్చింది.
ఇక అప్పుడే ఆ తల్లి ఇంట్లో నుండి పొగలు రావటం చూసి చుట్టుపక్కల వారిని పిలిచింది. వాళ్ళంతా బాల్కనీలో నుండి లోపలికి వచ్చి పాప శవాన్ని చూసి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడం అన్ని జరిగిపోయాయి. పోలీసుల విచారణలో కిషోర్ ఇవన్నీ వాళ్లకు వివరించాడు. తను ఎక్కువగా హత్యలకు సంబంధించిన వీడియోలు చూస్తానని, వాటిని దృష్టిలో పెట్టుకునే ఇలా పాప శరీరాన్ని కర్పూరంతో కాల్చేసి నేరం నుండి ఎస్కేప్ అవ్వాలన్న ఆలోచన వచ్చిందని చెప్పాడు. అయితే పాపను అసలు తనకు మొదట చంపే ఉద్దేశమే లేదని, కానీ ఆమె అరుస్తూ తన దొంగతనం అందరికీ చెప్తా అనటంతో అప్పటికప్పుడే పాపని చంపాలని నిర్ణయించుకొని ఆమెను చంపేశానన్నాడు. ఆ దొంగతనం ఎందుకు చేయాలి అనుకున్నావని పోలీసులు అడగటంతో తనకు 20,000 రూపాయలు బాకీ ఉందని, ఆ డబ్బిచ్చిన వాళ్ళు ఆ డబ్బును తిరిగి ఇవ్వమంటూ తనని వేపుకు తింటున్నారని, అందుకే ఆ బాకీ తీర్చడం కోసమే పాప ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్లి ఇలా పాపను చంపేశారని చెప్పాడు. కిషోర్ ని అరెస్టు చేసి 2 రోజులు విచారించగా ఇవన్నీ అతను చెప్పాడు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, ఇల్లు దాటాక వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారా అని ప్రతి తల్లిదండ్రులు గమనించాలి. అలా గమనిస్తే పిల్లల తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుంది. వాళ్ళది తెలిసి తెలియని వయసు కావటంతో పేరెంట్స్ ఎప్పుడూ వాళ్ళ పనులను గమనిస్తూ వాళ్ళ తప్పులకి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా చేయకపోతే ఇలా నేరస్తులుగా మారిపోవటం ఖాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.